అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో విజయోత్సవాలు జరుపుకున్నారు. 3 రాష్ట్రాలు ఎన్డీఏ విజయకేతనం సందర్భంగా అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో బాణసంచా కాల్చి బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కమలం వికసిస్తుందంటూ నినాదాలు చేశారు. ఎన్నికలు జరిగినాయి. ఆ రిజల్ట్ ఈవేళ మనం అందరం చూసాం. ముఖ్యంగా అస్సాం రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది. అలాగే పుదుచ్చేరి కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అనూహ్యంగా ఊహించని విధంగా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఆమె గతంలో మనం చూసాం పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ వ్యతిరేకించి ఎవరైతే వ్యతిరేకించారో ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఈవేళ భూస్థాపితమైంది. అంటే మహిళల ఆగ్రహానికి బలైపోయినటువంటి పార్టీలు మమతా బెనర్జీ, ఇటు డిఎంకే పార్టీ. ఈ 2 రాష్ట్రాలు కూడా కేవలం మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు గాను ప్రజలిచ్చినటువంటి తీర్పుగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన దక్షతకు ప్రజలందరూ కూడా వారికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ లాగా మనం అందరం భావించాలి. కేంద్ర ప్రభుత్వ పరిపాలన అద్భుతమైన పాలన.